వెల్కమ్ బ్యాక్ టు వీన్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నర్సీపట్నం నియోజకవర్గంలో ఘనంగా ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు గారి ఆదేశాల మేరకు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకల విజయ్ గారి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లు, ఇన్ఛార్జీలు, మండల నాయకులు సమక్షంలో శివపురంలో లియో గ్రాండ్ వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చింతకల రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించేందుకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి గత ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిర్వహించబడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్ట్ చైర్మన్ కరక సత్యనారాయణ, జడ్పీటీసీ సభ్యురాలు శుక్ల రమణమ్మ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, 4 మండలాల టీడీపీ అధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేయాలి. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ స్వపరిపాలన తొలి అడుగు. దీనికి క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు, కేసెస్ ప్రతి బూత్ లో ఉంటారు. క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. సుమారుగా రోజుకి 50 ఇళ్ళు తిరగాలండి. సేమ్ మనం ముందు మెంబర్షిప్ ఎలాగైతే చేసామో మై టీడీపీ యాప్ అనేది ఈ నలుగురికి క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్ఛార్జ్, కేసెస్ సభ్యులు ఈ నలుగురికి ఆ యాప్ యొక్క యాక్సెస్ ఇస్తాం. వాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఫోటో తీసుకొని ఆ యాప్ లో ఉన్న ఫోటో తీసుకొని పెట్టాలి. కూడా మళ్ళా వచ్చేసి మన అందరికి ఇష్టమైన డెవలప్ ఒకటి ఉంటుంది. చెత్త మీద అమలు చేసాం. ఇంకా ఏమేమి అవసరాలు పబ్లిక్ ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసుకున్నందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ తొలి అడుగు కార్యక్రమం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా పెన్షన్లు 64 లక్షల మందికి 4,000 చొప్పున అంటే 1,000 రూపాయలు ఒకేసారి పెంచడం జరిగింది. అలాగే ఏప్రిల్ నుంచి కూడా 3,000 అదనంగా ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా మొన్న జూన్ 12ని స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత తల్లికి వందనం అని చెప్పేసి 67 లక్షల మందికి తల్లికి అకౌంట్ లో డబ్బులు వేయడం కూడా జరిగింది. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా 3 సిలిండర్లు గత సంవత్సరం దీపావళి నుంచి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ కూడా ఈ నెలలో అంటే మోస్ట్లీ ఫస్ట్ వీక్ లోనే పడతాయని చెప్తున్నారు. ఆ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఫ్రీ బస్సు, మహిళలకి ఫ్రీ బస్సు, ఉచిత బస్సు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పడం